హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ వీడియోలో నేను మీకు చల్ల మిరపకాయలండి, ఊర మిరపకాయలు అని కూడా అంటారు కదా. ఈ చల్ల మిరపకాయలను అయితే చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చండి. ఏ విధంగా ఈ ఊర మిరపకాయలను ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే నేను మీకు చూపిస్తాను. ఇవి కనుక ఒక్కసారి మనం ప్రిపేర్ చేసుకుంటే మనం సంవత్సరం దాటినా సరే ఈ మిరపకాయలను చక్కగా రసంతో కానీ సాంబార్తో కానీ ఎందులోకైనా సరే తినడానికైతే చాలా బాగుంటాయి. దీనికోసం ముందుగా ఇక్కడ నేను కేజీన్నర వరకు ఈ మిరపకాయలు అయితే తీసుకున్నానండి. ఇలా లావుగా ఉన్నటువంటి మిరపకాయలు మార్కెట్లో మనకి దొరుకుతాయి. చల్ల మిరపకాయలు కావాలి అంటే వాళ్ళే ఇస్తారు మార్కెట్లో. అయితే ఈ మిరపకాయలను అయితే చక్కగా సాల్ట్ వాటర్ వేసుకొని క్లీన్ చేసుకొని ఇలా ఒక క్లాత్పై శుభ్రంగా ఇలా ఆరబెట్టండి. ఇవి తడి లేకుండా పూర్తిగా ఆరిపోవాలి మనకి. వీటి ముచ్చుకులు కూడా తీయకూడదండి, వీటితోటే డైరెక్ట్గా మనం వేసుకోవాలి. ఇవిగో చూసారా పూర్తిగా ఆరిపోయాయి. వీటికైతే ఇప్పుడు ఘాట్లు పెట్టుకోవాలి. ఒక నైఫ్ తీసుకొని చక్కగా ఇలా ఘాట్లు పెట్టండి. ఇదిగో చూసారా, మనం ఇందులో ఉన్నటువంటి విత్తనాలు ఏం తీయనవసరం లేదు, ఇలానే ఉంచాలి మిరపగింజలు. ఇదిగోనండి, నైఫ్తో అయితే ఈ విధంగా ఘాట్లు పెట్టుకోండి. మీకు ఇంకా చాలా ఈజీగా ఘాట్లు పెట్టుకోవడం చూపిస్తున్నాను చూడండి. ఇలా ఒక పిన్నీస్ తీసుకొని ఇలా ఘాట్లు పెట్టుకుంటే చాలా ఈజీగా తొందరగా కూడా అయిపోతాయి మనకి. నేనైతే పిన్నీస్ తోటే పెట్టానండి, మీకు చూపించడం కోసం నైఫ్ యూజ్ చేసి చూపించాను. ఇలా ఘాట్లు పెట్టుకుని ఒక డబ్బాలో అయితే వేసుకోండి మొత్తం. ఇప్పుడు కొద్దిగా ఒక స్పూన్నర వరకు వాము తీసుకోండి. వాము తీసుకొని ఇలా చక్కగా దంచుకోవాలి. ఇప్పుడు ఈ వాము పక్కన పెట్టి పెరుగండి, ఇక్కడ నేను 1 లీటర్ పావు వరకు పెరుగు తీసుకున్నాను. ఈ పెరుగుని చక్కగా చిలకాలి. ఇలా చిలికిన తర్వాత 1 గ్లాస్ వరకు వాటర్ వేసుకోండి. వాటర్ వేసుకొని చక్కగా చిలుక్కోవాలి మజ్జిగనైతే. ఈ పెరుగులోనే కొద్దిగా 50 గ్రాముల వరకు ఉప్పు వేసుకోండి, రాళ్ళ ఉప్పు వేసుకోండి. అలాగే 1 స్పూన్ వరకు పసుపు వేసుకోండి. ఇప్పుడు దంచి పెట్టుకున్న వాము కూడా వేసుకొని మొత్తం ఇలా మిక్స్ చేయండి. మనకి ఈ ఉప్పు అంతా శుభ్రంగా కరిగిపోవాలి ఇందులోనే. పూర్తిగా కరిగిన తర్వాత మనం మిరపకాయలు వేసుకున్నాం కదా, ఆ మిరపకాయల్లో ఈ పెరుగునంతటిని కూడా వేసుకొని ఒక్కసారి ఇలా మిక్స్ చేయండి. మీరు గరిటెతో మిక్స్ చేస్తే గరిటెతో చేయొచ్చు, లేదు అంటే ఇలా చేత్తో కూడా చేయండి. ఇప్పుడు మూత అయితే పెట్టి ఒక 2 రోజులు అయితే పక్కన పెట్టుకోవాలి. 2 రోజుల తర్వాత మీకు చూపిస్తాను, అంటే 3వ రోజు అండి. 3వ రోజు మీకు చూపిస్తున్నాను చూడండి. మిరపకాయలు అయితే చక్కగా ఊరి ఉంటాయి ఈ పెరుగులో. ఇప్పుడు వీటిని అయితే ఎండలో ఆరపోసుకోవాలి. డాబాపై అయితే ఆరపోసుకుంటున్నాను. మీకు ఎండ ఎక్కువగా ఎక్కడ ఉంటుందో అక్కడైతే వేసుకోండి. ఇక్కడ నేను ఒక కవర్ అయితే పరిచానండి. కవర్పై కానీ పేపర్ వేసి పేపర్పై కానీ ఈ మిరపకాయలను అయితే ఎండబెట్టుకోవాలి. ఈ పెరుగులోంచి తీసుకుని చక్కగా ఇలా విడివిడిగా తీయండి మిరపకాయలు, ప్రతి మిరపకాయ కూడా ఇలా తీసి చక్కగా ఆరబోసుకోవాలి. మిరపకాయలన్నిటిని కూడా ఇదే విధంగా ఆరపోసుకోవాలి. మనకి ఈ మజ్జిగ మిరపకాయలన్నీ కూడా ప్రిపేర్ అవ్వడానికి ఇంచుమించుగా 7-8 రోజులు అయితే పడుతుందండి. నేను ఇక్కడ మొదటి రోజు అయితే వేస్తున్నాను ఇలా. ఇది వచ్చేసారా, మిరపకాయలన్నిటిని కూడా ఇలా వేసుకున్నాను. ఇక ఈ పెరుగు ఉంది కదా, ఈ పెరుగు అయితే కిందకి పట్టుకెళ్ళానండి. ఈవినింగ్ ఇదే పెరుగులో అయితే మిరపకాయలు వేసుకోవాలి. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇలా ఎండలో ఎండిన మిరపకాయలు అయితే మీకు చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా అయితే ఎండాయి మొదటి రోజు. ఈ మిరపకాయలను అయితే ఇప్పుడు ఈ పెరుగులో అయితే వేసుకోవాలి. మొత్తం మిరపకాయలన్నిటిని కూడా ఈ పెరుగులో వేసుకుంటున్నాను. ఇదిగోనండి, ఈ పెరుగులో అయితే వేసుకొని మూత పెట్టి కిందకైతే పట్టుకొచ్చాను. ఇప్పుడు ఆ మరుసటి రోజు అండి, మరుసటి రోజు కూడా ఇదే విధంగా పెరుగులో వేసినటువంటి మిరపకాయలని మళ్ళీ ఆరపోసుకోవాలి కవర్పై. మీరు ఆరపోసుకునేటప్పుడు క్లాత్పై ఆరవేయకండి, ఒక పేపర్ కానీ ఇలా కవర్ కానీ వేసుకొని చక్కగా ఆరబెట్టండి. ఈ పెరుగునైతే మళ్ళీ కిందకి పట్టుకొచ్చేస్తాను. ఇలా ఆరబోసిన తర్వాత సాయంత్రం వరకు ఎండిన తర్వాత మళ్ళీ సాయంత్రం ఇదే విధంగా డబ్బాలోకి అయితే వేయాలి, పెరుగు డబ్బాలో. ఇదిగోనండి, ఇదే పెరుగులో ఈ డబ్బాలో ఇవి వేస్తున్నానండి మిరపకాయలను అయితే.
ఇలా పెరుగులో 3 రోజులు వేస్తే సరిపోతుందండి. అంటే మనకి పెరుగు కొద్దిగా వచ్చేంత వరకు వేసుకోవాలి. ఇదిగోనండి, తర్వాత రోజు కూడా ఇదే విధంగా వేస్తున్నాను. ఇది 3వ రోజు అండి. 3వ రోజు కూడా ఇదే విధంగా వేసుకుంటున్నాను. అంటే ఊరిన తర్వాత 3వ రోజు అండి ఇది. ఇదిగో చూసారా, ఈ పెరుగు కొద్దిగా ఉంది కదా, ఇక వేయనవసరం లేదు. పెరుగు అయితే పక్కకు పెట్టేయాలి. ఇక సాయంత్రం వరకు ఎండిన తర్వాత సాయంత్రం వీటిని ఒక పళ్ళల్లోకి అయితే వేసుకుంటున్నాను. ఇక ఈ మిరపకాయలను అయితే ఆ మరుసటి రోజు నుంచి మామూలుగానే కవర్పై అయితే ఎండబెడితే సరిపోతుందండి. ఎండ ఎక్కువగా ఉంటే తొందరగా ఎండిపోతాయి. లేదు అంటే 1-2 రోజులు ఇంకా ఎక్స్ట్రా ఎండవచ్చు. నాకు ఇక్కడైతే 8 రోజులు టైం అయితే పట్టిందండి. 8 రోజుల తర్వాత చక్కగా మిరపకాయలు అనేవి రెడీ అయిపోయాయి. ఇవి గలగలలాడేంత వరకు ఈ మిరపకాయలు అయితే ప్రతిరోజు ఇలా ఎండబెట్టుకుంటూ ఉండండి. ఇదిగో చూసారా, మిరపకాయలు అనేవి పూర్తిగా ఎండిపోయాయి నాకు. ఇక వీటిని తీసేస్తున్నానండి. ఇక్కడ మనకి మిరపకాయలు అనేవి రెడీ అయిపోయాయి. చూసారా ఎంత బాగా ఎండాయో. మనకి మిరపకాయ విరిస్తే మనకి సౌండ్ రావాలండి. ఇదిగో చూసారా చక్కగా ఎలా ఎండిపోయాయో. అంతేనండి, మిరపకాయలను అయితే చక్కగా స్టోర్ చేసుకోవచ్చు ఒక డబ్బాలో. వీటిని అయితే 1 ఇయర్ దాటి వాడుకోవచ్చు అండి. మీరు మధ్య మధ్యలో అయితే అప్పుడప్పుడు ఎండలో పోసుకుంటే సరిపోతుంది. మనకి సంవత్సరం మొత్తం కూడా నిలవ ఉంటాయి. ఇంతేనండి మజ్జిగ మిరపకాయలు ప్రిపేర్ చేసుకునే విధానం అయితే. వీటిని అయితే వేయించి చూపిస్తాను నేను మీకు. కొన్ని మిరపకాయలను అయితే వేయిస్తున్నాను ఇక్కడ. స్టవ్ పై కళాయి పెట్టి ఇందులో ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ బాగా వేడవనివ్వాలండి. బాగా వేడయిన తర్వాత ఈ మిరపకాయలను వేసుకోండి. ఇవి వేసిన వెంటనే మనకి రంగు వచ్చేస్తాయి. ఆయిల్ బాగా వేడయిన తర్వాత స్టవ్ సిమ్లో పెట్టి చక్కగా వేయించుకోవాలి. ఇవి పప్పుచారులోకి కానీ, సాంబార్లోకి కానీ, రసంలోకి కానీ ఎందులోకైనా సరే చాలా బాగుంటాయండి. ఈ ఊరమిరపకాయలు అయితే టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. మీరు కూడా ఒక్కసారి ఈ పద్ధతిలో అయితే ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఓకేనండి, ఈ వీడియోని నేను ఇంతటితో క్లోజ్ చేస్తున్నాను. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే 2-3 వీడియోలు చూడండి. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనండి, బాయ్.